ఫ్రాన్స్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ మీకోసం పూర్తి వివరాలు చెప్దామని ఈ వీడియోలో తీసుకొచ్చాను. పిన్ టు పిన్ పూర్తిగా చూడండి. ఆఫ్లైన్లో అప్లై చేయాలి కాబట్టి పూర్తిగా చూస్తే మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో లేట్ చేయకుండా లెట్స్ గో ద వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని అప్డేట్స్ కోసం, మన ఛానల్ గ్రోత్ కోసం, మరింత మందికి ఉపయోగపడేటట్టు ఉండడం, మన ఛానల్ని మనమే గ్రో చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో. Border Road Organization, a government of India under has released the official notification for the recruitment of MSW, cook, mason, blacksmith, mess waiter vacancy. అంటే ఈ వేకెన్సీతో మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద 411 వేకెన్సీ 411 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. దీని యొక్క క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, శాలరీ, పే స్కేల్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఆఫ్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో మనం ఇందులో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి ఈ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు, మేల్స్. అలాగే దీని యొక్క రిక్రూట్మెంట్ టైప్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. జాబ్ లొకేషన్ వచ్చి ఆల్ ఇండియాలో ఎక్కడైనా ఇవ్వచ్చు. టోటల్ వేకెన్సీ 411 పోస్టులు. సో ఈ విధంగా అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే, స్టార్టింగ్ డేట్ 11 జనవరి 2025 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అప్లికేషను. 24 ఫిబ్రవరి 2025తో లాస్ట్ డేట్ అనమాట. దీని యొక్క ఆఫ్లైన్ అప్లికేషను లాస్ట్ డేట్ వచ్చి మనకి రిమోట్ ఏరియాస్ ఎప్పుడు ఇస్తారంటే మార్చిలో ఇస్తారు. మార్చి 11 ఇస్తారు. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అన్నది ముందే చెప్తారు. ఓకేనా, అర్థమైంది కదా. 11 జనవరి నుంచి 24 ఫిబ్రవరి వరకు. ఓకేనా. నెక్స్ట్ వచ్చి దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 to 25 ఇయర్స్, 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల్లోపు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ వచ్చి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకేమో 5 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కేమో 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్కి 50 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 0. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చి ఆన్లైన్, ఎస్బీఐ బ్యాంక్ ద్వారా చేయాలన్నమాట. అంటే పోస్టల్ ద్వారానే చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి దీని యొక్క వేకెన్సీ డీటెయిల్స్ వచ్చి కుక్కు 153 వేకెన్సీ, మ్యాసన్ 172 వేకెన్సీ, బ్లాక్ స్మిత్ 75 వేకెన్సీ, మెస్ వెయిటర్ 11 వేకెన్సీ, అలాగా 411 వేకెన్సీతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీని యొక్క మల్టీ స్కిల్డ్ వర్కర్ క్వాలిఫికేషన్ అంటే మనకి ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో వేకెన్సీలో ఉన్నది కదా, దానికి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఎంఎస్డబ్ల్యూ కుక్ ఏంటంటే 10th క్లాస్తో పాటు కుక్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే తీసుకుంటారు. అలాగే మ్యాసన్ ఏంటంటే 10th క్లాస్తో పాటు మ్యాసనరీ వర్క్ ఐటీఐ రిలేటెడ్ సబ్జెక్ట్ ఉన్న తీసుకుంటారు. బ్లాక్ స్మిత్ ఏంటంటే మెట్రికులేషన్ 10th క్లాస్తో పాటు బ్లాక్ స్మిత్ ఐటీఐ రిలేటెడ్ ఫీల్డ్ ఏదైనా ఉంటే తీసుకుంటారు. మెస్ వెయిటర్ కూడా అంతే. సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా చిన్న సంపాదింతే క్వాలిఫై అయిపోవచ్చు. నెక్స్ట్ దీని యొక్క సెలక్షన్ ప్రొసీజర్ వచ్చి 5 స్టేజెస్లో ఉంటుంది. ఫైనల్ 5 స్టేజెస్లోనే రిటన్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆర్ ప్రాక్టికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఫైనల్ మెరిట్ లిస్ట్. అది 5th ఫైనల్ మెరిట్ లిస్ట్. ఓకే. దీని యొక్క సాలరీ డీటెయిల్స్ వచ్చి మినిమం ఏంటంటే 5,200 నుంచి 20,200 వరకు ఉంటుంది. అంటే 5,200 నుంచి 20,200 వరకు ప్రతిదానికి సాలరీ, ఒకటే సాలరీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఈ అప్లికేషన్ ఏంటంటే ఆఫ్లైన్లో పంపించాలి. ఎవరికైనా పోస్టల్ అడ్రస్ వచ్చి కమాండ్ అండ్ గ్రిఫ్ సెంటర్, డిగీ క్యాంప్, పూణే 411015కి పంపించాలన్నమాట. అది కూడా క్యాండిడేట్ ఏంటంటే క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఫ్రమ్ అలాంగ్ విత్ సెల్ఫ్ అటాచ్డ్ కాపీ ఆఫ్ నెసరీ డాక్యుమెంట్స్. అంటే డాక్యుమెంట్స్ అటాచ్ చేసి దాన్ని పంపించాలన్నమాట. లాస్ట్ డేట్ వచ్చి 24 ఫిబ్రవరిలోకి పంపించేస్తే మనకి అక్కడ సబ్మిట్ అయ్యి చెక్ చేసుకుంటారు. దీని యొక్క వెయిటేజ్ ఆఫ్ పోస్టులు అవన్నీ మనం ఎన్వలప్లో ఇక్కడ రాయాలన్నమాట. క్వాలిఫికేషన్స్, అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కేటగిరీ, ఏ కేటగిరీ పోస్ట్కి మనం అప్లై చేస్తాం, తర్వాత వెయిటేజ్, పర్సంటేజ్ ఇన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, మన యొక్క క్వాలిఫికేషన్ అన్నీ మంచిగా రాసి పెట్టాలన్నమాట. ఆల్ ది కాలమ్స్ అప్లికేషన్ యువర్ సెల్ఫ్ అంటే మీ యొక్క సెల్ఫ్ గోల్స్ మొత్తం పూర్తి వివరాలు క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. అలాగే మిస్టేక్లు, నో కటింగ్ అంటే చిన్న చిన్న షార్ట్ కట్ల పేర్లు రాయకూడదు అనమాట. దీనికి డాక్యుమెంట్స్ ఏమేమి అటాచ్ చేయాలంటే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషన్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న సర్టిఫికేట్లు, క్యాస్ట్, తర్వాత క్యాస్ట్ ఎందుకంటే రిజర్వ్డ్ కేటగిరీ, డొమైకల్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్,
బర్త్ సర్టిఫికేట్, ఏజ్ ప్రూఫ్ అనమాట. ఆధార్ కార్డు, ఫోటో ఐడి కార్డు అంటే మీ యొక్క ఫోటో, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అది, ప్రూఫ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు మీరు అప్లై చేస్తారు కదా, ఎస్బీఐలో కడతారు కదా, అది అప్లికేషన్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు, సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అంటే మీ యొక్క సెల్ఫ్, అటాచ్ అదర్ నెసరీ డాక్యుమెంట్ విత్ ద అప్లికేషన్ ఫామ్. ప్రతి డాక్యుమెంట్ అప్లై చేసి దీనికి అటాచ్ చేసి పంపించాలన్నమాట. ఆ ఫిల్ చేయాలన్న నోటిఫికేషన్ ఎలా ఫిల్ చేయాలంటే, అప్లికేషన్ ఏంటంటే అప్లికేషన్ మనం ఇప్పుడు చూద్దాం అప్లికేషన్ ఎలా ఉంటుంది అని. ఇంకో డౌన్లోడ్ చేస్తాను మీకోసం. డౌన్లోడ్ చేస్తే ఆ డాక్యుమెంట్ కూడా చూసామంటే అప్పుడు మనకు తెలుస్తుంది ఆ డాక్యుమెంట్ ఎలా ఉంటుంది అని. ఓకేనా? ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అది ఎలా అప్లై చేయాలి అంటే ఎలా ఫిల్ చేయాలో అన్నీ మనం ఇందులో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ కంట్రోల్ నెంబర్, ఫిల్ అప్ ది అప్లికేషన్, క్యాపిటల్ లెటర్స్, నేమ్ ఆఫ్ ది పోస్ట్, మ్యాసన్కా, కుక్కా, ఇంకోటి ఏంటంటే బ్లాక్ స్మిత్కా, ఇంకా ఉన్నాయి కదా, అవన్నీ పేరు మనం క్యాపిటల్ లెటర్స్లో రాస్తాం. నెక్స్ట్ వచ్చి సీరియల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ అంటే మీకు బ్లాక్ స్మిత్ అయితే 3, కుక్ అయితే ఫస్ట్ 1, మ్యాసన్ అయితే 2 అనే నెంబర్ వేసుకోవాలి. 02, 03, 134 అది. తర్వాత రిక్రూట్మెంట్ సెంటర్, గ్రీఫ్ సెంటర్, పూణే అది రైటే. ఇక్కడ ఏంటంటే డూ నాట్ పిన్ ఆర్ స్టేపుల్ యువర్ రీసెంట్ కలర్ ఫోటో అంటే మనం పిన్ కొట్టడం లేదు, అంటించాలన్నమాట. ఓకే, అది కూడా ఏంటంటే 5 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, ఇంకా 4x5 లెంత్ అండ్ బ్రెత్ అనమాట. కలర్ ఫోటోగ్రాఫు. ఓకేనా? 1 మంత్ ఓల్డ్ లోపు అంటించాలన్నమాట. నెక్స్ట్ వచ్చి మీ కేటగిరీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ ఆ కేటగిరీ. లెంత్ ఆఫ్ సర్వీస్, మీకు ఏమైనా సర్వీస్ ఉంటే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే అది రాసుకుంటారు, లేదంటే వదిలేయచ్చు. వెయిటేజ్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, మీ యొక్క మార్క్స్ పర్సంటేజ్. ఓకేనా? ఇక్కడ రాసుకుంటారు. నెక్స్ట్ వచ్చి వెదర్ బిలాంగ్ టు మైనర్ కమ్యూనిటీ, ఇఫ్ ఎస్ విచ్ కమ్యూనిటీ. మీరు ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్కు, బుద్ధిస్టు, జోస్టన్స్, ఇఫ్ ఎనీ అదర్ అయితే ఎస్ అని కొట్టండి, కాకపోతే నో అని కొట్టండి. హిందూస్, క్రిస్టియన్స్, హిందూస్ అయితే ఇక్కడ ఏం లేదు కాదు, క్రిస్టియన్స్ అయితే ఎస్ అని కొట్టండి. ఓకేనా? అంటే ఇది ఏదైతే దాని మీద టిక్ కొట్టండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చి వెదర్ బిలాంగ్ టు ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఈడబ్ల్యూఎస్ సెక్షన్ అయితే ఎస్ అని కొట్టండి, కాకపోతే నో అని కొట్టండి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ యొక్క పేరు 10th క్లాస్లో ఎలా ఉంటే అలా క్యాపిటల్ లెటర్స్లో ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క అక్షరంతో ఫిల్ చేయండి. మీ నాన్నగారి పేరు కూడా అలాగే రాయండి. డేట్ ఆఫ్ బర్త్ 19 అలాగా మొత్తం 02 అలాగే వేసుకుని మీ యొక్క హోమ్ అడ్రస్ ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో సేమ్ అడ్రస్ రాసిన పర్లేదు, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో అది రాసిన పర్లేదు. ఒక పేజ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చి అప్లికేషన్ ఫీజ్ ఆఫ్ డీటెయిల్స్, మీది ఏ బ్యాంక్ ద్వారా చెల్లించారో ఇవన్నీ ట్రాన్సాక్షన్ డేటు, అమౌంట్ మొత్తం రాసుకొని ఫిల్ చేసుకుంటాం. తర్వాత ఇఫ్ ఏ క్యాండిడేట్ బిలాంగ్ టు మోర్ దెన్ 1 కేటగిరీ మెన్షన్ ఇన్ పారా ఫర్ అబౌవ్, హీ మే ఇండికేట్ హిస్ డ్యూయల్ ట్రిపుల్ కేటగిరీ సెపరేట్లీ ఇన్ ద ఫాలోయింగ్ బాక్సెస్ యూజింగ్ దేర్ అబ్రివేషన్స్. మీరు ఏంటంటే ఇక్కడ మీ కేటగిరీలు పెడతారు కదా, ఆ కేటగిరీలో ఏంటి అబ్రివేషన్స్ రాసుకుంటాం అనమాట. మీ నాన్నగారు ఎక్స్ సర్వీస్ అయితే ఎస్, సన్ ఆఫ్ సర్వింగ్ రిటైర్డ్, మీ నాన్నగారు ఏమైనా రిటైర్డ్ పర్సన్ అయితే ఎస్, ఎనీ బ్రదర్ మీ తమ్ముడు కానీ మీ అన్నీ కానీ ఎవరైనా ఆర్మీలో పనిచేస్తే ఎస్, మీకు ఎన్సీసీ సర్టిఫికేట్లు బి కానీ సి కానీ ఉంటే ఏదో ఉంటే అది ఎస్ అని కొట్టండి. తర్వాత వెదర్ సిపిఎల్ వైబై, మీరు సిపిఎల్లో అంటే జమ్మూ కాశ్మీర్ మైగ్రెంట్ అయితే ఎస్ కొట్టండి, నో అయితే స్పోర్ట్స్ మెన్ అయితే ఎస్ కొట్టండి, లేదంటే లేదు. ఓకే, ఈ విధంగా అయితే ఇవన్నీ పూర్తి చేయాలి. తర్వాత వచ్చి మీకు స్టేట్ లెవెల్, యూనివర్సిటీ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఏమైనా సర్టిఫికేట్ ఉంటే ఎస్ అంటే ఎస్ పెట్టండి, అది ఏముందో అక్కడ ఫిల్ చేయండి. నెక్స్ట్ వచ్చి సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీస్ షుడ్ బి అటాచ్డ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ అబౌవ్ క్లెయిమ్. నేమ్ ఆఫ్ ఎగ్జామ్ 20%. మీ యొక్క మ్యాట్రికులేషను అంటే 10th క్లాస్లో ఎన్ని మార్కులు ఏ వచ్చాయని ఒక్కొక్కటి రాసుకుంటారండి. తర్వాత ప్రతిదీ పిన్ టు పిన్ రాయండి. నెక్స్ట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే హైయెస్ట్ ఎగ్జామ్ పాస్డ్, మీ యొక్క హైయెస్ట్ ఎగ్జామ్ అంటే డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీలో మార్క్స్ ఎన్నో అది రాయండి. నెక్స్ట్ వచ్చి మీకు లైసెన్స్ ఉంటే లైసెన్సు హై మోటార్ వెహికల్, లో మోటార్ వెహికల్ అయితే ఉంటే రాయండి, లేకపోతే లేదు వదిలేయచ్చు. నెక్స్ట్ వచ్చి టోటల్ ఎక్స్పీరియన్స్, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి యొక్క ఫిల్ చేసి మంత్లీ షీట్స్ డబ్బులు ఎంత పిఎఫ్ కట్ట అయితే అవి రాయండి, లేదంటే లేవు. తర్వాత ఓన్లీ ఫర్ బ్రో లేబర్, సిపిఎల్ ఎక్స్పీరియన్స్, ఏమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు ఉంటే రాయండి, లేదంటే లేదు. మీ యొక్క మొబైల్ నెంబర్, ఆధార్ లింక్ అయిన నెంబర్ రాయండి, ఆధార్ కార్డ్ నెంబర్ రాయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి క్యాపిటల్ లెటర్స్లో రాయండి. ఓకేనా?
నెక్స్ట్ వచ్చి అన్నీ రాసిన తర్వాత డిక్లరేషన్ సైన్డ్ బై క్యాండిడేట్ కంపల్సరీ. మీ యొక్క ప్లేసు, డేటు రాయండి. మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, సిగ్నేచర్, మీ క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ కూడా పెట్టండి. ఈ విధంగా అయితే ఈ పేజ్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ అన్న దగ్గర ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. మీరు ఏం చేయకండి. ఇక్కడ ఒక ఫోటో మీరు పంపిస్తారు కదా, ఫోటో అంటించండి. ఇక్కడ ఒకటి అంటించిన తర్వాత మీ పేరు, కమ్యూనికేషన్ అడ్రస్ అన్నమాట. మీ పేరు, మీ నాన్నగారి పేరు, మీ హౌస్ నెంబరు, విలేజ్, తహసీలు, స్టేటు, ఆధార్ నెంబరు, పోస్ట్ ఆఫీస్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వండి. టైమ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ మీ యొక్క సిగ్నేచర్లు ఇచ్చేయండి ఇక్కడ. తర్వాత ఇవన్నీ ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు. మీరు ఏం చేయక్కర్లేదు. ఈ పేజ్ మాత్రం అసలు మీరేం ఫిల్ చేయకుండా పంపించుకుంటే వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. మీకు తెలిసినవి ఫిల్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా, ఇవన్నీ వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. దీని ఇక్కడ ఫర్ ఆఫీస్ యూజ్ అని ఉంది కదా, వాళ్ళే చూసుకుంటారు. మీరేం చేయక్కర్లేదు. ఓకేనా, జాగ్రత్తగా ఉన్నాయని ఫిల్ చేసుకుని రండి. ఓకే, మీరు షెడ్యూల్ క్యాస్ట్ అయితే, షెడ్యూల్ ట్రైబ్స్ అయితే ఈ ఫిల్ చేయాలన్నమాట. శ్రీమతి కుమారి అని మీ పేరు, మీ నాన్నగారి పేరు, తర్వాత మీ విలేజు, మీ డిస్ట్రిక్ట్, మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్టు, అవన్నీ ఇంకో ఇవన్నీ అలా ఉన్నాయి కదా, ఇవన్నీ ఫిల్ చేసుకుంటారు. ఈ విధంగా అయితే అది పూర్తవుతుంది. తర్వాత వచ్చి మీరు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అయితే మళ్ళీ ఇది ఫిల్ చేయాలి. సేమ్ అదే ప్యాటర్న్లో ఇది కూడా ఫిల్ చేసి డెస్టిగ్నేషను, సీల్ ఆఫ్ ఆఫీసరు, అంటే మీరు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినప్పుడు సంతకాలు పెట్టించాలి కదా, ఆ విధంగా సంతకాలు గట్రా పెట్టించాలన్నమాట. పెట్టించితే అది ఫిల్ అయిపోద్ది. తర్వాత వచ్చి టు బి ప్రొడ్యూస్డ్ బై అదర్ బ్యాక్వర్డ్ కార్డ్స్, ఓబీసీ వాళ్ళము ఇది ఫిల్ చేయాలి. ఇది ఫిల్ చేసి మీరు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, డిప్యూటీ కమిషనర్ కానీ సంతకం పెట్టించాలన్నమాట. ఇది ఫిల్ చేసి నీట్గా ఇక్కడ సంతకం పెట్టించాలి. అక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీ, ఇక్కడ ఓబీసీ కేటగిరీ వాళ్ళు అలా విడదీసి సంతకాలు అయితే పెట్టించుకోవాలి. పెట్టించుకుంటే అది పూర్తి అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇన్కమ్ సర్టిఫికేట్ ఏంటంటే ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఇది ఫిల్ చేసి మళ్ళీ మీరు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ నుంచి ఇది సంతకం పెట్టించాలి. సో ఆ విధంగా అందరు ఎవరికాలు పెట్టించి ఫిల్ చేసి ఈయన డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఆఫ్లైన్ సర్టిఫికేట్లో అప్లై చేయాలి కాబట్టి జాగ్రత్తగా ఎక్కడ తప్పులు లేకుండా అందరూ అప్లై చేయండి. ఈయన డౌట్లు వస్తే కామెంట్ చేయండి, నేను అప్లై చేసి పెడతాను, అంటే హెల్ప్ చేస్తాను అనమాట. ఓకే, ఎనీవే, జై హింద్ ఫ్రెండ్స్.